ఎవరైతే మీ పర్సన్ లాస్ట్ నైట్ థాట్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో వర్తిస్తుంది. అండ్ ఇంకొక కండిషన్ పెడుతున్నాను, ఎవరైతే కొత్త వాళ్ళు అంటే ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ర్యాండమ్గా ఈ వీడియో దగ్గరికి వచ్చి మీ పర్సన్ థాట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ లాస్ట్ నైట్ ఆర్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూస్తాము. ఓకే, సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇది కొత్త వాళ్ళకి మాత్రమే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళకి మాత్రమే ఈ రీడింగ్ వర్తిస్తుంది. సో చూద్దాం. లాస్ట్ నైట్ అంటే ఎగ్జాక్ట్గా నిన్నని కాదండి, రీసెంట్గా మీ పార్ట్నరు నైట్ టైం ఏ ఎనర్జీస్లో ఉన్నారు, ఏ ఎనర్జీస్లో ఫీల్ అవుతున్నారు అనేది చూస్తున్నాం మనం. ఓకే, సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ లైక్ చేశారనుకుంటాను, చేయకపోతే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ పర్సన్ని మీ మైండ్లో గుర్తుంచుకోండి. ఓకే, వాళ్ళని విజువలైజ్ చేసుకోండి మీ మైండ్లో, వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, విజువలైజ్ చేసుకోండి. సో చూద్దాం మీ పర్సన్ ఎవరైతే మీ మైండ్లో ఉన్నారో, ఎవరి కోసం అయితే మీరు వెయిట్ చేస్తున్నారో, ఓకే, ఎవరి కోసం అయితే మీరు ఈగర్గా ఈ రీల్ చూస్తున్నారో వాళ్ళ మెసేజెస్ ఏంటి, ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు. ఇన్సెపరబుల్, అవర్ లవ్ ఇస్ ఆల్వేస్ దేర్ డిస్పైట్ ఆఫ్ డిస్టెన్స్. మీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉన్నా కానీ ఒక కనెక్షన్ అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఓకే, మిమ్మల్ని మీరిద్దరు విడిపోయినా కానీ ఒక ఎనర్జెటికల్గా మన ఇద్దరం మధ్య ఒక బంధం అనేది ఉంది అన్న ఎనర్జీలో అయితే ఉన్నారు ఆ పర్సన్. ఇంకొక మెసేజ్ చూద్దాము. సాబటేజ్, ఐ మెస్డ్ అప్ ద గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్. యాక్చువల్గా మీ ఇద్దరి మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ జరిగినాయో, డిస్టెన్సెస్ వచ్చినాయో, ఇది వీళ్ళ వల్లే వచ్చినాయి. ఓకే, సో వాళ్ళకి ఎక్కడో ఒక చిన్న రిగ్రెట్ అనేది ఉంది, నా వల్లే ఇంత దూరం జరిగింది, నా వల్లే అంతా స్పాయిల్ అయింది ఈ కనెక్షను అన్న ఎక్కడో ఒక థాట్లో అయితే ఉన్నారు ఈ పర్సన్. ఓకే, ఇంకొక లాస్ట్ మెసేజ్ చూద్దాం. సో లాస్ట్ మెసేజ్ చూసే ముందు నేను మీకు ఒకటి చెప్తానండి, ఇది కలెక్టివ్ లైవ్ సెషన్స్, ప్రతి ఒక్కరికి వర్తించదు. పర్సనల్గా మీ పర్సన్ ఎనర్జీతో చూస్తేనే మీకు ప్రాపర్గా అర్థమవుతుంది. అంటే జస్ట్ ఒరాకిల్ కాదు, కరెంట్ ఫీలింగ్స్ చూసి దాని తర్వాత ఒరాకిల్ చేయాలి. సో స్క్రీన్ పైన ఉన్న నంబర్కి డెఫినెట్గా మీరు వాట్సాప్ చేయండి, స్పెషల్ ఆఫర్ ఉంటుంది, క్లెయిమ్ చేయండి ఆ స్పెషల్ ఆఫరు. మీ కరెంట్ ఫీలింగ్స్తో పాటు ఒరాకిల్ మెసేజెస్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి, ఈ పర్సన్కి ఎక్కడో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని ఉంది మైండ్లో. ఓకే, పాస్ట్లో మీరెంత ప్రేమించారో, మీరెంత అటెన్షన్ ఇచ్చారో ఈ పర్సన్ సరిగ్గా ఇవ్వలేదు మీకు. ఓకే, మీరైతే ఏదైతే కోరుకున్నారో అది ఈ పర్సన్ దగ్గర నుంచి ఈక్వల్గా అయితే లేదు. సో వీళ్ళకి ఇప్పుడు అనిపిస్తుంది